హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? మనం ఎక్కడికైనా చెప్పిన సమయానికంటే ఆలస్యంగా వెళితే ఆలస్యమైనందుకు క్షమించండి అని అడుగుతాం కదా. సారీ ఫర్ బీయింగ్ లేట్. సారీ ఫర్ బీయింగ్ లేట్. ఎవరైనా అనవసరమైన విషయానికి బాధపడుతూ ఉంటే చింతించాల్సిన పని లేదు అని చెప్తాం కదా. దేర్ ఈజ్ నథింగ్ టు వరీ అబౌట్. దేర్ ఈజ్ నథింగ్ టు వరీ అబౌట్. ఎవరైనా ప్రతి విషయానికి సాకులు చెప్తూ ఉంటే సాకులు చెప్పడం ఆపండి అంటాం కదా. స్టాప్ మేకింగ్ ఎక్స్క్యూజెస్. స్టాప్ మేకింగ్ ఎక్స్క్యూజెస్. ఎవరైనా ఏదైనా పని చెప్పి త్వరగా పూర్తి చేయమని అడిగినప్పుడు వీలైనంత త్వరగా ఈ పని పూర్తి చేస్తాను అని చెబుతాం కదా. ఐ విల్ ఫినిష్ దిస్ వర్క్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఐ విల్ ఫినిష్ దిస్ వర్క్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. కొందరు అనవసరమైన విషయాలకి కోపం తెచ్చుకుంటూ ఉంటారు కదా. అప్పుడు కోపం తెచ్చుకోవడానికి ఏముంది? వాట్ ఈస్ దేర్ టు గెట్ యాంగ్రీ అబౌట్? వాట్ ఈస్ దేర్ టు గెట్ యాంగ్రీ అబౌట్? ఇంట్లో పని ఒత్తిడిలో ఒక్కోసారి ఫ్రిడ్జ్ తెరిచి మర్చిపోతూ ఉంటారు కదా. అప్పుడు నువ్వు ఫ్రిడ్జ్ తెరిచి ఉంచేశావు అంటాం కదా. యూ లెఫ్ట్ ద ఫ్రిడ్జ్ ఓపెన్. యూ లెఫ్ట్ ద ఫ్రిడ్జ్ ఓపెన్. ఏదైనా వేడిగా ఉన్న వస్తువుని తాగితే చెయ్యి కాలుతుంది కదా. అది చల్లబడే వరకు దానిని తాకవద్దు. డోంట్ టచ్ ఇట్ అంటిల్ ఇట్ గెట్స్ కోల్డ్. డోంట్ టచ్ ఇట్ అంటిల్ ఇట్ గెట్స్ కోల్డ్. కొన్ని ప్రత్యేక సందర్భాలలో కొందరు ఉపవాస దీక్ష చేస్తూ ఉంటారు కదా. ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను. ఐ యామ్ ఫాస్టింగ్ టుడే. ఐ యామ్ ఫాస్టింగ్ టుడే. ఎవరైనా మన చెవి దగ్గర గట్టిగా అరుస్తూ ఉంటే నా చెవిలో బిగ్గరగా అరవకు అని చెబుతాం కదా. డోంట్ స్క్రీమ్ ఇన్ మై ఇయర్. డోంట్ స్క్రీమ్ ఇన్ మై ఇయర్. ఎవరైనా తెలియక పొరపాటు చేస్తే భవిష్యత్తులో అలా చేయకు అని చెబుతాం కదా. డోంట్ డూ సో ఇన్ ద ఫ్యూచర్. డోంట్ డూ సో ఇన్ ద ఫ్యూచర్. అలాగే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండవచ్చు. షీ మైట్ హ్యావ్ స్విచ్డ్ ఆఫ్ ద ఫోన్. షీ మైట్ హ్యావ్ స్విచ్డ్ ఆఫ్ ద ఫోన్. మనం ఎవరినైనా కలవాలనుకున్నప్పుడు ఎక్కడ కలవాలో అడిగి తెలుసుకుంటాం కదా. మనం ఎక్కడ కలుద్దాం? వేర్ షాల్ వి మీట్? వేర్ షాల్ వి మీట్? ఎవరైనా ఏదైనా విషయం చెప్పినప్పుడు మనకి అర్థం కాకపోతే నాకు అర్థం కాలేదు అని చెప్తాం కదా. ఐ డిడెంట్ గెట్ ఇట్. ఐ డిడెంట్ గెట్ ఇట్. ఎవరైనా ఏదైనా అనవసరమైన విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే దాని గురించి అస్సలు ఆలోచించవద్దు అని చెప్తాం కదా. డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. పిల్లలు ఊరికే అటు ఇటు తిరుగుతూ ఉంటే అటు ఇటు తిరగకు అని చెప్తాం కదా. డోంట్ వాండర్ ఆఫ్. డోంట్ వాండర్ ఆఫ్. ఎవరైనా ఏ కారణం లేకుండానే ఒత్తిడికి గురవుతూ ఉంటే మీరు ఎటువంటి కారణం లేకుండా ఒత్తిడికి గురవుతారు అంటాం కదా. యు ఆర్ స్ట్రెస్డ్ ఫర్ నో రీజన్. యు ఆర్ స్ట్రెస్డ్ ఫర్ నో రీజన్. ఏదైనా కార్యక్రమానికి ఎవరు వస్తున్నారో తెలుసుకోవడానికి ఎవరెవరు వస్తున్నారు అని అడుగుతాం కదా. హూ ఆల్ ఆర్ కమింగ్? హూ ఆల్ ఆర్ కమింగ్? మనం ఎవరికైనా మాట్లాడకుండా మౌనంగా ఉండమని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు మాట్లాడితే నేను నిన్ను మౌనంగా ఉండమని చెప్పాను అంటాం కదా. ఐ టోల్డ్ యూ టు కీప్ క్వయట్. ఐ టోల్డ్ యూ టు కీప్ క్వయట్. ఏదైనా ప్రదేశానికి మనం ఎప్పుడూ వెళ్ళకపోతే నేనెప్పుడూ అక్కడికి వెళ్ళలేదు అని చెప్తాం కదా. ఐ హ్యావ్ నెవర్ బీన్ దేర్.
ఐ హ్యావ్ నెవర్ బీన్ దేర్. మన స్నేహితుడు ఎవరైనా మనల్ని నమ్మించి మోసం చేసినప్పుడు నువ్వు నా స్నేహానికి అర్హుడివి కాదు అని చెబుతాం కదా. యూ డోంట్ డిజర్వ్ మై ఫ్రెండ్షిప్. యూ డోంట్ డిజర్వ్ మై ఫ్రెండ్షిప్. ఎవరైనా మర్యాద లేకుండా మాట్లాడుతూ ఉంటే నువ్వు మర్యాదగా మాట్లాడాలి అని చెబుతాం కదా. యూ షుడ్ స్పీక్ పొలైట్లీ. యూ షుడ్ స్పీక్ పొలైట్లీ. ఎవరైనా వాళ్ళ మొబైల్ ఫోన్ని ఎంతకాలంగా ఉపయోగిస్తున్నారో తెలుసుకోవడానికి మీరు ఈ మొబైల్ను ఎంతకాలంగా ఉపయోగిస్తున్నారు అని అడుగుతాం కదా. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ యూజింగ్ దిస్ మొబైల్. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ యూజింగ్ దిస్ మొబైల్. మనం ఎవరినైనా ఇంతకు ముందెప్పుడు కలవకపోతే నేను ఆమెను ఎప్పుడూ కలవలేదు అంటాం కదా. ఐ హ్యావెంట్ మెట్ హర్ ఎవర్. ఐ హ్యావెంట్ మెట్ హర్ ఎవర్. శీతాకాలంలో చలికి పెదవులు పగిలిపోతాయి కదా. నా పెదవులు పగిలిపోయాయి. ఐ హ్యావ్ గాట్ చాప్డ్ లిప్స్. ఐ హ్యావ్ గాట్ చాప్డ్ లిప్స్. అలాగే కాగితాన్ని సగానికి మడవండి అని ఇలా చెప్పాలి. ఫోల్డ్ ద పేపర్ ఇన్ హాఫ్. ఫోల్డ్ ద పేపర్ ఇన్ హాఫ్. మనకి ఏదైనా అనుకోని ఖర్చు వచ్చినప్పుడు ఇప్పుడు ఇది అదనపు ఖర్చు అంటాం కదా. నౌ దిస్ ఈజ్ ఎన్ అడిషనల్ ఎక్స్పెన్స్. నౌ దిస్ ఈజ్ ఎన్ అడిషనల్ ఎక్స్పెన్స్. మనం ఎవరినైనా చాలా కాలం నుండి చూడకపోతే నేను నిన్ను చాలా కాలంగా చూడలేదు అంటాం కదా. ఐ హ్యావెంట్ సీన్ యూ ఇన్ ఏ లాంగ్ టైమ్. ఐ హ్యావెంట్ సీన్ యూ ఇన్ ఏ లాంగ్ టైమ్. ఎవరైనా మనల్ని తదేకంగా చూస్తూ ఉంటే మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. అప్పుడు నన్ను తదేకంగా చూడకు అని చెబుతాం కదా. స్టాప్ స్టేరింగ్ ఎట్ మీ. స్టాప్ స్టేరింగ్ ఎట్ మీ. ఎవరైనా మనల్ని ఏదైనా విషయం గురించి అడిగితే దీని గురించి నన్ను అడిగారు అని ఇలా చెప్పాలి. ఐ వాజ్ ఆస్క్డ్ అబౌట్ దిస్. ఐ వాజ్ ఆస్క్డ్ అబౌట్ దిస్. అలాగే ఇంకొంచెం తీసుకురా అని ఇలా చెప్పాలి. బ్రింగ్ ఏ లిటిల్ మోర్. బ్రింగ్ ఏ లిటిల్ మోర్. మనకి ఎవరి మీదనైనా బాగా కోపం వచ్చినప్పుడు కొట్టాలనిపిస్తుంది కదా. నాకు అతన్ని కొట్టాలనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ హిట్టింగ్ హిమ్. ఐ ఫీల్ లైక్ హిట్టింగ్ హిమ్. మనం ఏదైనా పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి విసిగిస్తూ ఉంటే ఇక్కడ నుండి వెళ్ళిపో అంటాం కదా. గో అవే ఫ్రమ్ హియర్. గో అవే ఫ్రమ్ హియర్. మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు అది మన్నికగా ఉంటుందో లేదో తెలుసుకోవడానికి ఇది మన్నికగా ఉంటుందా అని అడుగుతాం కదా. ఈజ్ ఇట్ డ్యూరబుల్. ఈజ్ ఇట్ డ్యూరబుల్. వర్షం బాగా కురుస్తూ ఉంటే మనం బయటకు వెళ్ళలేం కదా. వర్షం కారణంగా బయటకు వెళ్ళలేకపోయాను. ఐ కుడెంట్ గో అవుట్ బికాస్ ఆఫ్ ద రెయిన్. ఐ కుడెంట్ గో అవుట్ బికాస్ ఆఫ్ ద రెయిన్. మనం ఎక్కడికైనా వెళ్ళాల్సిన సమయం అయితే నేను బయలుదేరాలి అని చెప్తాం కదా. ఐ షుడ్ లీవ్. ఐ షుడ్ లీవ్. ఎవరైనా సాధ్యం కాని విషయాల గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వు పగటి కలలు కంటున్నావా అని అడుగుతాం కదా. ఆర్ యూ డే డ్రీమింగ్. ఆర్ యూ డే డ్రీమింగ్. ఎవరైనా వెళ్ళిపోతానంటే కొద్దిసేపు ఉండండి అంటాం కదా. స్టే ఏ లిటిల్ వైల్. స్టే ఏ లిటిల్ వైల్. ఎవరైనా కొత్త వ్యక్తులు మనల్ని తెలిసినట్లుగా పరిచయం చేసుకుంటే మీకు నేను ఎలా తెలుసు అని అడుగుతాం కదా. హౌ డు యూ నో మీ. హౌ డు యూ నో మీ. ఎవరైనా ఏదైనా ప్రదేశానికి వెళ్ళారో లేదో తెలుసుకోవడానికి మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళారా అని అడుగుతాం కదా. హ్యావ్ యూ ఎవర్ బీన్ దేర్. హ్యావ్ యూ ఎవర్ బీన్ దేర్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.